పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని, ఏ విధంగా మా కుటుంబం పట్ల ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చారో, వాటిని నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యములను నా తోటి స్నేహితులు, సహోదరులైనటువంటి మీ అందరితో పంచుకుంటూ నేను మీ ముందుకు వచ్చాను. నాకు ఈ సమయంలో ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా వందనాలు. ప్రార్థన చేసుకొని మీ అందరితో దేవుడు చేసిన మేలులను పంచుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, నాయన మీ యొక్క బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి భద్రపరిచారు. మరొక సంవత్సరంలోనికి మొదటి దినంలో మరి యొక్క సమయం వరకు కూడా సజీవ లెక్కలో ఉంచి మరి నాయన మీరు మా పట్ల, మా కుటుంబం పట్ల మీరు చేసిన మేలుల్ని అయా మరి ఒక్కసారి తలపోసుకొనుటకు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని శ్రేష్టంగా ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి. ఎక్కడా కూడా ప్రభా నా సొంత మాటలు కాక మీ యొక్క ఆత్మచేత నింపబడి పరిశుద్ధ ఆత్మతో మరి నాయన పలికే ప్రతి మాట కూడా మీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం చేయవలసిందిగా కూడా ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి నాయన నేను మరుగైపోవాలి, మీ మాటలు మీకు మాత్రమే మహిమ వచ్చినట్లుగా సహాయం చేయవలసిందిగా కూడా ప్రార్థిస్తూ యేసయ్య నామంలో మీ సహాయమును కోరుకుంటూ మరొకసారి మీ పాదాలు పట్టుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 43:2. యెషయా 43:2. నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు. సహజంగా ఈ వాగ్దానం ఇచ్చిన వెంటనే ఏమి శ్రమలు ఉన్నాయో, ఎలాంటి కష్టాలు ఉన్నాయో అని కొంచెం భయం అనేది కలిగింది. కానీ ప్రతిదినం మేము చేసుకునే ప్రార్థనలను బట్టి మా కొరకు దైవ సేవకులే కానీ, మరి నా తోటి సహోదరులే కానీ, మా గ్రూప్ సహోదరులు ఎంతోమంది మరి చేసే ప్రార్థనలే కానీ మేము ఆ నష్టంలోనికి వెళ్ళిపోకుండా, మాకు ఆ ప్రమాదాలు అనేవి కలగకుండా మమ్మల్ని ఎంతగానో దేవుడు కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు. లాస్ట్ ఇయర్ మా హస్బెండ్కి ప్రయాణమై మరి ఊరు వైపు వస్తున్నప్పుడు అనంతపూర్ ప్రాంతంలో ట్రైన్ ఎక్కడానికి వెళ్ళారనమాట. వెళ్తున్నప్పుడు తను జాబ్ చేస్తున్న ప్రదేశం నుంచి తను ట్రైన్ ఎక్కడానికి రావడానికి 30 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఆ మార్గ మధ్యంలో మరి కుక్క అడ్డం వచ్చి తను అది పక్కకి వెళ్ళిపోయింది ఫస్ట్. ఇంకా రాదులే అనుకొని స్పీడ్ పెంచి వస్తుంటే అకస్మాత్తుగా అది అడ్డం వచ్చేసింది. ఇంకా చాలా అంటే చాలా మా హస్బెండ్కి చాలా పెద్ద దెబ్బ తగలాల్సింది. కానీ ప్రభు మాత్రం ఆయన రెక్కలు చాపి నా భర్తకి ఎలాంటి అపాయం కలగకుండా ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. ఆయనకి మామూలుగా అయితే మోకాల దగ్గర మామూలుగా తన వేసుకున్న వస్త్రం క్లాత్ కూడా మొత్తం చినిగిపోయింది. మోకాలంతా కూడా అంత స్కిన్ అంతా కూడా లేచిపోయింది. అయినా కూడా విరగడం కానీ అలాంటి ఏం జరగలేదు. ఇటువైపు కాలు కింద భాగం కూడా చాలా దెబ్బ తగిలింది. అయితే లోతుగా మాత్రం తగల, పై దెబ్బలు మాత్రమే తగిలాయి. ఇక అప్పుడు నా భర్త నిజంగా లేచి తనకి తానే లేచాడు. ట్రైన్ టైం అవుతుందని ఇక వెంటనే మరలా బండి తీసి మరలా తన గమ్యస్థానం చేరాలనే ఆశతో మళ్ళీ ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించారు. ఇక ఆ సమయంలో కూడా నా భర్తను దేవుడే తోడుండి ఎక్కడా కూడా తను ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా ఆ సమయంలో కూడా ప్రభువుని స్తుతిస్తూ వచ్చాడు. కలిగిన శ్రమలో అయ్యో నాకెందుకు ఇలా జరిగింది అని ఎక్కడా కూడా వెనుకంజ వేళ తను ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరగాలి అన్న ఆలోచనలోకి తను వెళ్ళాల. తనకు కలిగిన మంచి ఆలోచన ఏంటంటే ప్రభు నాకు పెద్ద ప్రమాదం జరగకుండా నన్ను కాచి కాపాడి భద్రపరిచాడు. అంటే ఇక్కడ ఈ వాగ్దానం ఉంది కదా, ఏం చెప్తున్నా, జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నా భర్త ఎక్కడో దూరంలో ఉన్నాడు, కానీ దేవుడు నాకు దూరంగా ఉండొచ్చు, నా భర్త నా పిల్లలకు దూరంగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ దేవుడు నా భర్తకి తోడై ఉన్నాడు.
ఇలానే మీ జీవితాల్లో కూడా చాలామందికి జరుగుతూనే ఉంటాయి. తల్లి తండ్రి విడిచినా కూడా ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఈ వాక్యం మా జీవితంలో ఎంతో చక్కగా నెరవేర్చబడింది. తర్వాత వచ్చి డాక్టర్ గారికి చూయించుకొని స్కానింగ్, ఎక్స్రే అవన్నీ తీయించుకుంటే అసలు ఇంత ప్రమాదం జరిగి కూడా ఏమి ఫ్రాక్చర్ అంటే ఎరగడం కానీ అలా ఏం జరగల. మళ్ళా డ్యూటీకి మామూలుగానే యథావిధిగానే తన డ్యూటీకి తాను వెళ్ళగలుగుతూ వచ్చాడు. ఇంత పెద్ద ప్రమాదంలో నేను హాస్పిటల్ పరిచర్కి వెళ్తాను కదా, అక్కడ నేను ఇదే సిచ్యువేషన్ జరిగినటువంటి వాళ్ళని నేను అక్కడ చూశాను. ఒక అతనికైతే పాపం ఇలానే కుక్క అడ్డం వచ్చి యాక్సిడెంట్ అయితే ఈ కింది భాగం నుంచి ఇది మొత్తం కూడా చచ్చుబడిపోయింది. అతని ఫోటో తీసుకొని వచ్చి నా భర్తకు చూపించాను. చూపిస్తే నిజంగా మేము ఎంత స్తుతించామంటే ఆ స్థితిలో నా భర్త లేడు. ఎందుకు లేడంటే దినదినం చేసుకునే ప్రార్థన బట్టి, ప్రతి దినం దేవుడిని కృపను బట్టి, దైవ సేవకుల యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి మేము కూడా నేర్చుకున్నాం. ఎందుకంటే మన సంఘ కాపరి మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం. మన సంఘ కాపరి చాలా మంచి కాపరిని మనకిచ్చాడు దేవుడు. చాలామంది గ్రహించుకుంటున్నారు, కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, అయితే దేవుడు అటువంటి కృపను మా పట్ల కార్యం చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. తన డ్యూటీ బాధ్యతల్లో కూడా కొన్ని అననుకూల పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అమౌంట్ చెకింగ్ అప్పుడు కానీ, స్క్వాడ్ వచ్చినప్పుడు పట్టుకోవడం కానీ, అలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఎక్కడ ఇంతవటికి కూడా ఒక గుడ్ నేమే ఉంది కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఒక్క రూపాయి కూడా తేడా ఎక్కడ రాలేదు. ఎందుకు అంటే అంతకుముందు ఇంత యథార్థత అయితే లేదు నాకు తెలుసు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చదువుతూ దీనిలో ఉన్నటువంటి మంచి విషయాలను తన హృదయంలో ఎప్పుడైతే పెట్టుకుంటూ వచ్చాడో అప్పుడు నా భర్తే కాదు, యాక్చువల్గా నా పిల్లలు కూడా ఏదైనా ఒక క్వశ్చన్ ఎవరన్నా చెప్పినా చూసి రాసుకోవడం కానీ అలా ఎప్పుడూ చేయరు. ఈవెన్ మొన్న ఒకరోజు మా పెద్ద పాప ఒక బిట్ రాసుకుంది. అంటే ఇదేదో గొప్ప కోసం చెప్పట్లేదు, పరిశుద్ధ గ్రంథం చదివితే మన జీవితాలు ఎలా ఉంటాయి అన్న దానికోసం నాకు చెప్పాలనిపిస్తుంది, అందుకోసం చెప్తున్నాను. పుట్టుకతో మనందరం కూడా నీతిమంతులే మాత్రము కాదు. ఎలాంటి వాళ్ళం? మనందరం కూడా పాపులమే. కానీ మనం పాప జీవితం జీవిస్తున్నా కూడా ఈ పాప జీవితంలో నుంచి మనల్ని తప్పించడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చారు. నిజంగా ఆయన చేసినటువంటి త్యాగము నిజంగా ఎవరు చేయరు. ఏ తల్లి చేయదు, ఏ తండ్రి చేయరు, కట్టుకున్న భర్త చేయరు, ఎవరు చేయరు. కానీ ఆయన మన పట్ల ఎంతో ప్రేమను చూపించి ఆ పరలోక రాజ్యాన్ని సైతము వదిలి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. రిక్తునిగా మార్చబడుతూ వచ్చారు. తాను తగ్గించుకుంటూ వచ్చాడు. శిష్యుల యొక్క పాదాలను సైతము కడగడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మరి మనం అలా ఉన్నామా? నా మట్టుకు నేనైతే లేను. నాలో తగ్గింపుతనం ఏమాత్రము లేదు. కానీ ప్రభువుని చూసి కొంచెం నేర్చుకోవడానికి మేము మా కుటుంబం ప్రయత్నిస్తున్నాం. అయితే ఆ యొక్క పయనంలోనే తన డ్యూటీ బాధ్యతల్లో కూడా దేవుడు తనకి ఎంతగానో సహాయం చేస్తూ ప్రతి నిమిషం తనను కాపాడి భద్రపరుస్తూ వస్తున్నాడు. అలానే మరి నా భర్తకి ఇచ్చినటువంటి వాగ్దానము 2 సమూయేలు 9వ అధ్యాయము 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. అతను భౌతికంగా చూసినట్లయితే ఎలాంటి వాడు? కుంటివాడు. ఈ లోకంలో అన్ని అవయవాలు మంచిగా ఉంటేనే విలువ అంతంత మాత్రం ఉంటుంది. కానీ పాప అక్కడ చూసినట్లయితే మెఫీబోషెతు 2 కాళ్ళు లేవు. కానీ తనకు అంత విలువ ఎక్కడి నుంచి వచ్చింది? తన యొక్క పితరులలో తను హెల్ప్ చేశారు. దావీదు రాజుకి తన తండ్రి గారు హెల్ప్ చేశారు. అంటే ఒకరు చేసిన మేలు తన బిడ్డలకి వస్తుంది కదా, మన వాక్యంలో కూడా ఉంది. ఒకరు చేసిన మేలు
తప్పనిసరిగా మన పిల్లలకి వస్తుంది. అలా తప్పు చేసినా కూడా అది కూడా మన పిల్లల ఒడిలో వేయబడుతుంది కదా. అయితే ఈ వాక్యాన్ని చూసినట్లయితే మా యొక్క జీవితంలో ఈ నా భర్తను చూసుకున్నట్లయితే నా అంటే తను ఏ పాటి వాడు, ఇక్కడ వాక్యం నా భర్తకి ఇచ్చిన వాగ్దానము, అతని బల్ల సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. సదాకాలము నా భర్తకి మా మందిరంలో బల్లిచ్చేటువంటి యోగ్యత ఇచ్చారు దేవుడు. అందరూ అక్కడ చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పుడు నమ్ముకున్నారు వీళ్ళేంటి ఇంత తక్కువ టైంలో ఇతరులకు బల్లిచ్చేటువంటి యోగ్యతను దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. నా భర్త అలా బల్లిస్తుంటే నాకైతే అసలు చాలా సంతోషం అనిపించిద్ది అనమాట. నా భర్త ఎలాంటి వాడు అంటే ఇంతకుముందు దేవుడు తెలియకపోయినా కూడా తనలో నీతి అనేది ఉంది. ఆ నీతిని దేవుడు చూశాడు. తనకింత మంచి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఈ సంవత్సరంలో నెరవేర్చాడు. అంటే బల్ల వద్ద భోజనం చేసే అవకాశం అని అక్కడ చెప్పారు. నేను ఆలోచించింది ఏంటంటే బల్ల వద్ద భోజనం చేయటం మాత్రమే కాదు, బల్లను పంచి ఇచ్చేటువంటి భాగ్యం కూడా నా భర్తకి ఇచ్చాడని నేను భౌతికంగా అలా సంతోషించాను. ఆత్మీయంగా తను దేవుని పాదాల దగ్గర కూర్చొని వాక్యం చదువుకునే విషయంలో కానీ గతంలో లేదు. వాక్యం చదువుకునే భాగ్యం కానీ వాక్యం ఎక్కువగా ధ్యానం చేసి రాసుకొని నేర్చుకుని అట్లా ప్రయత్నించడం అనేది లేదు. కానీ దేవుడు ప్రతి నిమిషం కూడా మాకు నేర్పిస్తూ వచ్చాడు. బైబిల్ చదవకపోతే ఏంటంటే ఏదో పోగొట్టుకున్నట్లే ఉంటుంది. దేవుడు ఈరోజు బైబిల్ చదవడం అంటే ఏంటి, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోవడం. ప్రార్థన చేయడం అంటే ఏంటి, దేవునితో మనం మాట్లాడడం. అయితే ప్రతిదినం కూడా మేము నేర్చుకుంది ఏంటంటే ఈ యొక్క వాగ్దానం ప్రకారం కూడా ఆయన బల్ల వద్ద కూర్చొని అంటే ఆయన పాదాల దగ్గర కూర్చొనే భాగ్యాన్ని నా భర్త నేర్చుకుంటూ వచ్చారు. తన జీవితంలో ఈ వాగ్దానాన్ని కూడా బల్ల ఇచ్చే విషయంలో కానీ బల్లను పంచే విషయంలోనే కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకొని తాను ఏ విషయంనైనా కానీ సరి చేసుకునే విషయంలో నేర్చుకుంటూ వచ్చాడు. అది నా భర్త యొక్క వాగ్దానము. ఓకే, నా వాగ్దానాన్ని చూసుకుందాం ఒకసారి. కీర్తనలు 21వ అధ్యాయము 3వ వచనం. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఇది నా వాగ్దానం, నాకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఇది ఇచ్చినప్పుడు ఏంటా ఆశీర్వాదాలు ఏంటా అనుకున్నాను. కానీ అధ్యాయం మొత్తం చదివితే ఇక్కడ దేవుడు నాకు 2వ వచనం చూడండి, లాస్ట్లో అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. నాకు ఇచ్చిన పని ఏంటి దేవుడు, ప్రార్థన. నాకు ఇంకా ఏ డ్యూటీ లేదు, తినడం, పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం, ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, సంఘం కొరకు ప్రార్థన చేయడం. నాకు ప్రేయర్ గ్రూప్లో అనేక అంశాలు వస్తూ ఉంటాయి, వాటి కొరకు ప్రార్థన చేయడం. మా సహోదరులు మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పేటువంటి అంశాల కొరకు ప్రార్థన చేయడం. ఇవే నా పని. నాకు నేనుగా ఈ పనిని నేను ఎంచుకోలేదు. ప్రభు నాకు లేవీకాండం 26:11 ఒకసారి చదువుతారా? నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను ఈ మధ్య నడిచెదను, మీకు దేవుడునై ఉండేదను, మీరు నాకు ప్రజలై ఉండేదరు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము 1 సంవత్సరము ఈ వాగ్దానం అన్నమాట. లేవీకాండం 26:11 ప్రకారము నీ ఇల్లు నా మందిరమగును, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఇదేంటి నా ఇల్లు మందిరం అవుతుంది అంటున్నాడు దేవుడు అని నేను అనుకున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ నేను అడిగాను, నేను సేవకు రమ్మంటే వెళ్తావు ఉషా అని అన్నారు. మా ఫ్రెండ్ అడిగింది, ఆ క్వశ్చన్ అడిగింది. అబ్బా నాకైతే అంత లేదు, కానీ కొద్దో గొప్ప విశ్వాసం ఉంది, కానీ నాకైతే అంత అవకాశం లేదు. నా కుటుంబాన్ని బట్టి అసలు నాకే అంత స్టామినా లేదు, అని నేను అంత అర్హురాలను కూడా కాదు అని నేను అనుకుంటా వచ్చాను. కానీ దేవుడు నాకు ఇద్దరముగా మొదలుపెట్టినటువంటి నేను ఉమా సహోదరి గారని ఇద్దరంగా
మొదలు పెట్టుకున్నటువంటి ప్రార్థనా గ్రూప్ని ఈరోజు 112 మంది దాకా దేవుడు చేస్తూ వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, అంతమంది వచ్చారు సహోదరులు. ఎన్ని ప్రేయర్ అంశాలు వస్తాయో తెలియదు, అన్ని ప్రేయర్ అంశాలు వస్తూ ఉంటాయి. ఎంత ప్రార్థన చేసిన వాటికి వేటికన్నా జవాబు రాకుండా ఉందా అంటే ఎన్నిటికో జవాబులు వచ్చాయి. ఇక్కడ వాటి జవాబు పొందిన సహోదరులు కూడా చాలామంది ఉన్నారు. చేతులు ఎత్తుతారా? ఓకే, థ్యాంక్ యూ. చాలామంది ఆ జవాబులు పొంది సంతోషించినటువంటి వారు గారు కూడా ఉన్నారు. అయితే నిజంగా దేవుడు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి 2వ వచనం నేను చూసుకొని, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అవును కదా ప్రభువా, నాకు ఇలాంటి గొప్ప వాగ్దానం ఇచ్చావు కదా. నా జీవితంలో నేను ఒక టీచర్గా ఉండి నేను పిల్లలకి పాఠాలు చెప్పి పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలి. పిల్లలకి ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ కాయ కష్టాన్ని చెమట రూపంలో కార్చి దాన్ని ధన రూపంలోకి మార్చి స్కూళ్ళల్లో ఫీజులు కడతారు. నేను స్కూల్లో జాబ్ చేసిన సమయంలో ఎంతోమంది పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, అమ్మ మా బాబుని చూడండి అమ్మ. చాలా వాళ్ళ కళ్ళల్లో కన్నీరు నాకు చాలా అటాచ్మెంట్ అయ్యేదన్నమాట. ఎక్కడా కూడా నా వంతుగా నేను మాత్రము గొప్ప చెప్పుకోవడం కాదు, ఎందుకంటే దేవుని బిడ్డగా చెప్తున్నాను. ఎందుకంటే మనం లోపల ఒకటి పెట్టుకొని పైన ఒకటి మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడు. ఇది నాకు అనుభవం ఉంది, మరి ఎంతమందికి అనుభవం ఉంది నాకు తెలియదు. కానీ మనం లోపల ఒకటి పెట్టుకొని పైన ఒకటి మాట్లాడితే దేవుడు మనకు సహాయం చేయడు. పిల్లలకి నేర్పించే విషయంలో ఎలా అయితే శ్రద్ధ కలిగి నేర్పించి వాళ్ళ జీవితాలని మంచిగా చేయాలని ప్రయత్నిస్తూ వచ్చానో, ఇక్కడ కూడా అయితే ప్రభువా మీరు వీళ్ళందరినీ నాకు అప్పచెప్పారు అంటే అది మా ఇల్లు మందిరం కాకపోవచ్చు, కానీ అలానే అనుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని అనేకులు కొరకు ప్రార్థన చేస్తూ అలా మొదలుపెట్టిన ప్రార్థనా జీవితం ఎంతోమందికి బాప్తిసాలు తీసుకోవడానికే కానీ, స్కూల్స్లో ఫీజులు కట్టించుకోవడానికి కానీ, గర్భఫలాల కొరకే కానీ ఎంతోమంది 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది మా గ్రూప్ స్టార్ట్ చేసి. ఎంతమంది వచ్చారో, ఎంతమంది వెళ్ళారో, చాలామంది వాళ్ళ అనుభవం పొందినటువంటి. అయితే ఈ వాగ్దానం ద్వారా నీ నోట వచ్చిన ప్రతి ప్రార్థనను మానక అంగీకరిస్తానన్న ఆ ప్రార్థన ద్వారా, ఆ వాగ్దానం ద్వారా నాకు దేవుడు సఫలపరుస్తూ వచ్చాడు. అది నా జీవితంలో కూడా సఫలపరిచాడు దేవుడు. నా కొరకు సహోదరులు చాలామంది ప్రార్థన చేస్తూ వచ్చారు, నా జీవితంలో సఫలపరిచారు. అలానే మేము ఇతరుల కొరకు చేసిన ప్రార్థనలు కూడా దేవుడు అనేక మందికి సఫలపరుస్తూ వచ్చారు. ఓకే, ఈ విధంగా. అంతేకాక మా పిల్లల గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడారు. ఆయన చేసిన మేలులు నిజంగా ఒకటి కాదు, దైవ సేవకుల యొక్క ప్రార్థనా జీవితం కానీ మా కుటుంబాల్లో జరిగిన మేలులను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అలానే ఈ సంవత్సరం 1వ సమూయేలు గ్రంథము 17వ వచనం. నాకు ఇచ్చిన వాక్యానికి అనుగుణంగా కంటిన్యూషన్ దేవుడు ఇక్కడ నాకు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చారు. 1వ అధ్యాయము, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనం. ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకునే మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాడు. ఈ వాగ్దానాన్ని దేవుడి సంవత్సరం నాకు ఇచ్చాడు. అంటే దానికి కంటిన్యూషన్ అన్నమాట, ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా. అంటే నా ప్రార్థనా జీవితం అనేది కొనసాగించమని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి అయ్యో వాళ్ళంత సంపాదిస్తున్నారే, నేను సంపాదించలేకపోతున్నానే, అయ్యో నేను ఊరికనే ఖాళీగా కూర్చుంటున్నానే, ఈ తలంపులు నాకు అస్సలు రానే రావు. ఎందుకు అంటే నేను ఎటువంటి జాబ్ చేస్తున్నానంటే పరలోక సంబంధమైనటువంటి జాబ్ చేస్తున్నాను. ఐఏఎస్ అంటే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది కదా, ఇది పరలోక సంబంధమైనటువంటి జాబ్ అన్నమాట. అనేక ఆత్మల్ని, నాకు తెలిసిన వాళ్ళే కానీ తెలియని వాళ్ళే కానీ అనేక ఆత్మల్ని ప్రభు పాదాల దగ్గరికి తీసుకువెళ్ళడానికి
నన్ను ఇంకా బలపరచడం కోసం నాకు ఈ వాగ్దానాన్ని దేవుడు ఇస్తా వచ్చాడు. నేను కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను, ఏంటి ప్రభువా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేయమంటావు, ఎంత సమయం నాకు అయిపోతుంది, నా ఇంట్లో పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నాను, బలహీనం అయిపోతున్నాను. ప్రార్థన చేయాలంటే ఎంత శక్తి కావాలో మనందరికీ తెలుసు. ప్రార్థన చేశామంటే దానియేలే ఏమయ్యాడు, ప్రార్థన చేసి చేసి దోత లేపితే కానీ లెగవలేకపోతా వచ్చాడు. అలా నేను కూడా మామూలుగా భౌతికంగా బయట పనులు బాగానే చేస్తాను, కానీ ప్రార్థన చేసి ఇంట్లో పనులు చేసుకోవాలంటే చాలా నీరసపడిపోతాను. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ యొక్క భాగ్యము మరి ఎంతమందికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో ప్రార్థనా జీవితాన్ని నాకు దేవుడు దయచేస్తూ వచ్చాడు. ఆ ప్రార్థనా జీవితం నేను పోగొట్టుకోకూడదని, మళ్ళీ ఎక్కడ నీరసపడిపోతానో అని దేవుడు ఈ వాగ్దానం ద్వారా కూడా నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఇక్కడ దేనికి తను ఏలి ఎందుకు చెప్పాడు తనకి ఆ మాట, తను వేదనతో ప్రార్థన చేస్తూ మత్తురాలై ఉందనుకొని తను అపోహ పడిపోయి తను అక్కడ ఏం చెప్పాడు, ఇంక తర్వాత తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకొని తను ఏమన్నాడు, నువ్వు దేవుడికి ఏదైతే మనవి చేశావో దేవుడు అది నీకు దయచేయునుగాక అంటున్నాడు. నాకు అనిపించింది, ప్రభువా ఇంకా నాకు ప్రార్థనను ఇంకా బాగా చేయాలి. మా సహోదరులు ఎంతోమంది ఎన్నో సమస్యల్లో ఉంటున్నారు. నా మట్టుకు నేనైతే మంచిగా ఉండడం మాత్రమే కాదు, అది కాదు మీరు నాకు ఇచ్చిన జీవితం. నేను ఇతరుల కొరకు, అనేకుల కొరకు భారంతో ప్రార్థన చేయాలి, వాళ్ళ యొక్క అవసరతలు అక్కరతలు ఎరగాలి. ఎక్కడా కూడా నేను ఒకటే అనుకుంటాను, ఎదుటివారి సమస్య ఎప్పుడైతే నా సమస్యగా నేను తీసుకుంటానో అప్పుడే నాకు కన్నీటి ప్రార్థన వస్తుంది. ఇప్పుడు మీకు తెలుసు నా విషయాలు, నాకు అనారోగ్యం పాడైంది, అనారోగ్య సమస్య వచ్చింది. అయితే నేను క్యాన్సర్ పేషెంట్ల హాస్పిటల్కి వెళ్తాను చెకప్ వాళ్ళకి చూడడానికి. వాళ్ళకి ప్రార్థన చేస్తున్నప్పుడు అది నాదే, ఆ సమస్య నాదే. ఎందుకంటే ఆ స్టేజ్లో నుంచి నేను వచ్చాను. అందుకని నాకు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు కన్నీరికి ఆగదు. ఎందుకంటే ఆ లోతు నాకు తెలుసు కాబట్టి అలా సమస్యను దేవుడు నాకు బయలుపరుస్తూ వస్తాడు. అలానే ఇప్పుడు ఆర్థిక సమస్య, లేకపోతే భార్యాభర్తల విభేదాలు, అట్లా ఎన్నెన్నో సమస్యలు చెప్తూ ఉన్నప్పుడు కూడా ఆ సమస్య నాదే అన్నట్లుగా ప్రభు నాకు అలా, అయ్యా నేను ఇతరుల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి, చేస్తేనే వాళ్ళకి ఫలభరితంగా నేను వాళ్ళ జీవితాలు మార్చగలుగుతాను అని ఆ విధంగా నేను ప్రార్థన చేసుకోవడానికి ప్రభు నేను పడిపోతున్నాను, నాకు కొంత పడిపోతున్నాను. అయితే దేవుడు ఈ వాగ్దానం ద్వారా కూడా ఈ సంవత్సరం నాతో మాట్లాడి ఇంకనూ కూడా నువ్వు అనేకుల కొరకు భారంతో మొరపెట్టు. నువ్వు ఇప్పటి వరకు నువ్వు అనుకుంటున్నావు నీ ప్రార్థన ఎవరికీ ఉపయోగకరంగా లేదని, కానీ ఎంతోమంది గర్భఫలాలు కలుగుతూ వచ్చాయి, ఎంతోమంది పడిపోయినటువంటి జీవితాలు కట్టబడుతూ వచ్చాయి, ఎంతోమంది గృహాలు పడిపోతే గృహాలు కట్టుకుంటూ వచ్చారు, ఎన్నో అవసరతలు అక్కరతలు తీర్చగలుగుతూ వచ్చాయి ప్రార్థనలు బట్టి. అంటే నా ఒక్క ప్రార్థన కాదు, మా సహోదరులందరి యొక్క ప్రార్థన. కానీ నేను గట్టిగా నిలబడడానికి మాత్రం దేవుడు నన్ను నిలబెడుతూ వస్తున్నాడు, నేను కూడా పడిపోతూ వస్తున్నాను. కానీ ప్రతి నిత్యం ప్రతి నిమిషం కూడా దేవుడు మాకు తోడుగా ఉంటూ వచ్చాడు. అలానే గత సంవత్సరం చేసిన వాగ్దానం కంటిన్యూషన్గా ఈ సంవత్సరం మా కుటుంబ వాగ్దానం ఏమిచ్చాడంటే, దేవుడు నువ్వు ప్రతి దినము దేవుని సన్నిధిలో ఉంటున్నావు, ఒక దానియేలు గ్రంథంలో ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుడు నిన్ను రక్షించునని ప్రతి దినం, అంటే మనం ఎవరికి చెప్పకపోవచ్చు, మనల్ని ఎవరు చూడకపోవచ్చు, మనం దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నాము, ఎలా గడుపుతున్నాము, ఎంత సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం ఫోన్లు చూస్తూ, అలానే సెల్ ఫోన్లో ఇతరులతో చాటింగ్ చేస్తూ ఆ అమ్మ గురించి ఈ అమ్మ గురించి చెప్పుకుంటూ ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నా అన్నీ దేవుడికి తెలుసు. నాకు ఆ వాగ్దానం ఈరోజు నా హస్బెండ్ తీసిన కుటుంబ వాగ్దానం చూసి, అయ్యా ప్రభువా నువ్వు నిజంగా గొప్ప దేవుడివి, మేము మీ సన్నిధిలో ఉంటుంది లేనిది కూడా నీకు తెలుసు, అందుకే నువ్వు నిత్యము సేవించున్న నీ దేవుడిని నేను రక్షించునని దానియేలు గ్రంథంలో మాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. లాస్ట్ ఇయర్ ఏమో అగ్ని అదే జలముల్లో పడి వెళ్ళినా కూడా నీ మీద పొర్లిపారు, నదుల్లో పడి వెళ్ళినా కూడా నీ మీద పొర్లిపారు, జలముల్లో పడి యెహోవా నీకు తోడుగా ఉంటాడని ఏ విధంగా అయితే ఇస్తూ వచ్చాడో, ఈ సంవత్సరం ప్రతి దినము నువ్వు నిత్యం దేవునితో గడుపుతున్నావు కాబట్టి ఇంకనూ కూడా ఆయన నీకు రక్షిస్తాడు అని దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. మనం ఆయనకి సమీపంగా ఉంటే ఏం చేస్తాడు దేవుడు, ఆయన కూడా మనకు సమీపంగా వస్తాడు. కొన్నిసార్లు మనం ఆయనకు సమీపంగా వెళ్ళకపోయినా కూడా ఆయన వస్తాడు కదా.
మనం వెళ్ళకపోయినా కూడా ఆయన మాత్రం కంపల్సరీ వస్తాడు. అలానే నేను ఏకుంజాన లెగవాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాను, కానీ టైర్డ్ అయిపోయి లెగవలేకపోతూ ఉంటాను. కానీ దేవుడు మాత్రం కరెక్ట్గా లేపుతాడు. కరెక్ట్ సమయాన్ని అలారం కూడా పెట్టుకోవాల్సిన అవసరంలా కరెక్ట్ సమయానికి లేపుతాడు దేవుడు. నాకు అనిపించింది, అయ్యా నువ్వు ఇంత కోట్ల మంది జనాభా ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇంత సమీపంగా నాకు ఉంటారు, నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తారు అని అనిపిస్తూ ఉంటుంది. అలా నాకే కాదు, మీకు కూడా చాలామందికి అనుభవం ఉంటుంది. కానీ దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనం ఆ సన్నిధిని పోగొట్టుకోకుండా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ, మనమే కాదు మన పిల్లల్ని కూడా, మనం పిల్లల్ని అదే మనం మేల్కొని పిల్లల్ని పడుకోనీలే, 7 దాకా పడుకోనీలే, 8 దాకా పడుకోనీలే అని మనం మన జీవితంలో ఉండకూడదు. నా జీవితంలో నేనైతే మా పిల్లలు 6:30కి 25కే బస్కి వెళ్ళిపోవాలి, అర్లీగా లేపేస్తాను. అర్లీగా లేపేసి వాళ్ళు కంపల్సరీగా కుటుంబ ప్రార్థనలో కూర్చోబెడతాను. నాకు ఒక పక్క ఫోన్ లైన్లో ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది లైన్లో, కానీ కంపల్సరీగా ప్రయత్నిస్తూ ఉంటాం. మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నాన్ని మన బిడ్డలు చూస్తారు. మన తల్లిదండ్రులు ఎంతవరకు ప్రభు కోసం ప్రయాసపడుతున్నారు, ప్రభువు గురించి ఎంత ఆరాటపడుతున్నారు అనేది వాళ్ళు చూడాలి. అలా నా జీవితంలో నా ప్రయత్నంగా నేను చేస్తున్నాను. చేయడానికి ప్రభు నాకు మనసిచ్చాడు. ప్రభు పరిచర్యలు, పత్రికా పరిచర్య కానీ ఎక్కడికి వెళ్ళినా నా హ్యాండ్ బ్యాగ్లో దేవుని పత్రికలు కంపల్సరీగా ఉంటాయి. ఏ వివాహానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా జీవితంలో దేవుడు నాకు అంటే గొప్ప కాదు నేను చెప్తుంది, ఆ ఆసక్తిని నాలో దేవుడు పెట్టినందుకు నేను దేవుని స్తుతించడం కోసం నేను చెప్తున్నాను. దేవుడు ఎంతగా అంటే ప్రతి నిమిషము మా హస్బెండ్ తిడుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా ఇదేనా నీ పని అని కొన్నిసార్లు తిడతాడు కోపం వచ్చి. నేను ముందు ఈ పని చేస్తే నేను ఇలా ఉన్నాను, లేకపోతే ఇలా ఉండను, నేను ఈ పని చెయ్యాలి, చేస్తే నేను ముందుకు వెళ్తానంట. మన జీవితంలో ఎప్పుడైతే స్త్రీలంగా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో మన భర్తలు మారతారు, మన బిడ్డలు కూడా మారతారు. ఓకే, ఇంకా నా జీవితంలో చాలా ఉన్నాయి, కానీ సమయం దైవ సేవకులకి ఇవ్వాలి కాబట్టి ఓకే. దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో మేలులు చేస్తూ వచ్చారు. ఆత్మీయంగా నాకు మెయిన్గా నా సంతోషం ఏంటంటే నా బిడ్డలు కానీ, నా భర్త కానీ, నా కుటుంబం కానీ ఆత్మీయంగా ఎదుగుతుంది. ఆత్మీయంగా ఎదగడం అనేది అది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనం పొందుకోలేం. మా ఫాస్టర్ అక్క అంటారు, మనం ఒక్క ఆత్మను సంపాదించుకోవాలంటే ఎన్ని కోట్లు ఇచ్చినా వస్తుందా? ఎన్ని కోట్లన్నా ఉండని, వాళ్ళకి ఎంత అంబానీ కానీ, ఎంత డబ్బున్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళకి పరలోక రాజ్యం రాదు. కానీ మనం మన బిడ్డలకి ఏం నేర్పించాలి, మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యంలో మనం ఎదగాలి, మన బిడ్డలను కూడా పెంచుకోవాలి. అలానే మనం ముందు, ఎందుకంటే మన రోల్ మోడల్ తల్లే ఒక మార్గదర్శి పిల్లలకి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరికైనా మనం చదువుతూ పిల్లల్ని చదివిస్తూ ఉండాలి. అది వాక్యమే కానీ, లేకపోతే ఇంకా మంచి అలవాట్లు నేర్చుకోవడమే కానీ, ఏమైనా కానీ. నా జీవితంలో నాకు దేవుడు ఒక ఉద్యోగం నేను చేయలేకపోతలేదు అని బాధ నాకైతే లేదు, కానీ దేవుడు నాకు ఇంత సమయాన్ని ఇచ్చాడు, దీన్ని నేను మంచిగా ఉపయోగించుకోవాలి అన్న ఆలోచన మాత్రం నాలో ఎప్పుడు దేవుడు కలుగజేస్తూ ఉంటాడు. ఆ విధంగా నడిపిస్తున్నాడు కూడా. నా జీవితంలో నా బిడ్డలు నేను అలా పెంచుకోవడానికి కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. నా బిడ్డలు ఇద్దరికి కూడా మారు మనసు ఇచ్చి ప్రతినిత్యం దేవునితో సహవాసం కలిగి ఉండడంలో, బైబిల్ చదువుకోవడంలోనే కానీ, దేవునితో మా పిల్లలు ఇంటికి వచ్చి, మమ్మీ నాకు దేవుడు ఈ క్వశ్చన్ వచ్చిద్దని ముందే చెప్పాడు మమ్మీ, నేను ఈ క్వశ్చన్ చదువుకున్నా, మా ఫ్రెండ్స్కి రాలేదు కానీ నాకు వచ్చింది మమ్మీ అని చెప్తారు. అంటే ఆ సమయంలో మనకి ఎంత సంతోషంగా ఉండిద్ది. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మన పిల్లల్ని ఎవరికి దగ్గరగా చేయాలి? దేవునికి దగ్గరగా చేయాలి. ఆ విషయంలో దేవుడు నా జీవితంలో ఎంతగానో నాకు సహాయం చేశారు. నా కుటుంబాన్ని, నా భర్త విషయంలో కానీ, నా కుటుంబం అంతా కూడా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి మా జీవితంలో ఎంతో సహాయం చేశారు. ఇది మా వల్ల అయితే కాలేదు, దేవుని మహాకృప. అలానే దైవ సేవకుల యొక్క ప్రార్థన, మా సహోదరుల యొక్క ప్రార్థన బట్టే నా జీవితంలో జరుగుతూ వస్తుంది. అలానే ఈ సంవత్సరం నాది మరొక సాక్ష్యం ఏంటంటే, మా నాన్నగారి యొక్క ఆరోగ్య విషయంలో నేనైతే అసలు చాలా వరకు ఇంకా అయిపోయింది. మా నాన్న ఇక మాకు లేడేమో అన్నట్లు నాకు భయం వేసింది. కానీ దేవుని కృపను బట్టి, ప్రార్థించిన ప్రార్థనలను బట్టి మా నాన్నని సజీవుడిగా మరొక సంవత్సరంలోకి మా నాన్న తీసుకొస్తూ వచ్చాడు దేవుడు.
ఇంత గొప్పగా చేసిన నా దేవునికి ఏమి ఇచ్చినా కూడా రుణస్తురాలనే. అందుకే ఈ చిన్ని కృతజ్ఞత కూడికను నేను పెట్టుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మా కొరకు ప్రార్థించిన ప్రార్థనలన్నిటికి కూడా దేవుడు ఎప్పటికప్పుడు జవాబులు ఇస్తూనే ఉన్నారు. అందుని బట్టి చాలా చాలా కృతజ్ఞతలు. అలానే మా పాప వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. కీర్తి, కావ్య. ఓకే, మా కుటుంబంలో ఇంకా మేము నాకు నేనుగా అయితే నేను కోరుకునేది ఒక్కటే, నేను అనేకుల కొరకు ప్రార్థన చేయాలి, నేను బైబిల్ చదవాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి, అనేకులకు చెప్పడానికి నేను ఒక సాధనంగా ప్రభు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏదైతే ఉందో, నేను మరణించవలసినటువంటి దాన్ని, కానీ నా పట్ల ఆయన ఉద్దేశం ఏమై ఉందో నాకైతే తెలియదు. కానీ ఆయన వైపు తిప్పుకోవడానికి నాతో ఎంతో పోరాటం చేస్తూ ఉంటాడు. ఒక చిన్న అబద్ధం చెప్పినా కూడా ఒప్పుకోడు. అది ఒప్పుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని వాళ్ళని సారీ చెప్పేదాకా నన్ను వదలడు. అలాగ దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. నాకైతే దేవుడు అలా నడిపిస్తున్నాడు. ఆ నడిపింపుని నేను ఇంకాను కూడా దేవుని యొక్క మాట ఏంటి, ఆయన యొక్క మనసు ఏంటి నేను గ్రహించుకొని దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. నా కుటుంబం అంతా కూడా ఆ విధంగా నేను కలిసి నడవాలని ఆశపడుతున్నాము. మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా రక్షణ లేదు, నా తల్లిదండ్రులు కూడా అంత రక్షణ లేదు. దేవుని కృపను బట్టి రక్షణ కొరకు కూడా ప్రార్థించు. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా వందనాలు. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతూ ఆరాధించబడుతున్న మా ప్రభువైన యేసు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తన యొక్క జీవిత యాత్రలో మరి కొంచెముగా ప్రారంభించబడినట్టు యొక్క ఆ విశ్వాసమును ఇప్పటికీ ఈ స్థితిలోనికి మీరు తీసుకొని వచ్చారు. నీకే స్తుతులు, స్తోత్రాలు. భవిష్యత్తు దినముల కొరకు కూడా ఇంకనూ మరి ప్రభుదేవ అనేకులకు ఆశీర్వాదకరముగా తానే కాదు బ్రదర్ సురేష్ బ్రదరు, కీర్తి, కావ్యాలను కూడా మీరు సిద్ధపరుస్తున్నారు. అలాగ జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకొనునని రాయబడిన నీ మాటను తన పక్షంగా నెరవేర్చుచూ వచ్చారు. నీకు స్తోత్రాలు. ఇంకా అనేకులకు దీవెనకరంగాను ప్రభుదేవ ఆశీర్వాదకరంగా నుండి బిడ్డను సిద్ధపరచండి. అలాగ నలుగురును కూడా సిద్ధపరచండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి విన్న దూరములో దగ్గరుండి విన్న వారందరి కొరకును ప్రార్థిస్తుంటున్నాను. వారిని వారి కుటుంబాలను కూడా నిత్యత్వము కొరకై పరసంబంధమైన వాటి కొరకై సిద్ధపరచండి, సహాయం చేయండి. ఈ సమయాన్ని దీవించండి. కావలసిన మాటలు క్లుప్తంగా కొన్ని జ్ఞాపకం చేసుకోవటానికి సహాయపడుతురండి. వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రభువును నా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో ప్రేమైన కుటుంబం కొరకై దేవుడు నాకు ఇచ్చినట్టు యొక్క వర్తమానం 26వ తారీఖునే నాకు కొన్ని వర్తమానాలు ఇచ్చాడు. ఆల్రెడీ వాచ్ సర్వీస్లో ఒకటి రెండు పంచుకుంటూ వచ్చినాను. ఈ రాత్రి నేను చెప్పబోయే వర్తమానం కూడా దేవుడు నాకు 6వ తారీఖున నాకు దేవుడిచ్చిన వర్తమానం మధ్యాహ్న కాల సమయంలో. నా దినభాగం నేను చదువుకుంటున్నప్పుడు నా ముందు తీసుకొచ్చిన వచనం. సో దానికి ముందుగా కీర్తన 33 మొదటి చరణం చదువుతారా? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. చాలు.
జాగర్లమూడిలో గ్రామములో ఉన్న దూరంలో దగ్గరలో ఉండి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, చేరువచ్చిన ఆహ్వానించబడిన వారులారా, మన జీవిత యాత్రలో దేనిని బట్టి మనము ఆనందగానము చేస్తున్నాం? ఇక్కడైతే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడు అని అంటున్నాడు. ఇప్పటి వరకు తాను చెప్తూ వచ్చిన కొన్ని మాటలు, ఇవన్నీ దేనిని బట్టి? ఆయనను బట్టి మాత్రమే. ఎందుకంటే వాళ్ళ అత్త, వాళ్ళ యొక్క అక్క అక్కడ ఉన్నారు, గోరంట్లవారిపాలెంలో. కుమారి సిస్టర్కు ఆ రోజుల్లో బాగులేనప్పుడు మందిరానికి వచ్చింది. నాకు కబురిస్తే నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఉషాకు పెళ్ళి కాని ముందు సంగతి చెప్తుంది నేను. అప్పుడు జస్ట్ కూర్చునేది వచ్చి అంతే, మందిరానికి కూడా రాలేదు, ఎప్పుడోసారి వచ్చేది అంతే. అలాగ కొంచెముగా ప్రారంభించబడినది ఇప్పుడు దేవుడు ఈ స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. కుమారమ్మను పూర్తిగా మానుకుంది. కుమారితో వచ్చినట్టుగా వర్షానేమన్నా దేవుల్లో అంటిపెట్టుకొని ఉంది. మరి ఆ కుమారమ్మ ఎప్పుడు దేవుని వైపు వస్తుందో తెలియదు, మనకు తెలియదు. ఆ రాజ్యం సిస్టర్ ఇద్దరు కూడా తల్లి కూతుళ్ళు ఏదేమైనా ప్రార్థన చేస్తున్నారు కనుక ఆదివారం మీరు కూడా వెళ్తున్నారు. ప్రియమైన సంఘమా, ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. ఈరోజు తానే కాదు, ఇక్కడ కూర్చున్న మనమందరమును కూడా ఈలాగా ఉండటానికి వెనుకాల హేతువు ఆయనను బట్టి మాత్రమే మనం ఇలాగున్నాం. 2025 సంవత్సరం జనవరి మాసము మొదటి రోజు కూడా పూర్తి చేసుకోవటానికి దగ్గరకు వచ్చేసాం. ఆయనను బట్టి మాత్రమే ఈ ఆరోగ్యం ఉంది. ఆయనను బట్టి మాత్రమే ఈ కొంచెమైనా తినగలుగుతున్నాం. ఆయనను బట్టి మాత్రమే మన పని మనం చేసుకోగలుగుతున్నాం. ఆయనను బట్టి మాత్రమే మనం ఈ లోకములో బ్రతకగలుగుతున్నాము, జీవించగలుగుతున్నాం అని ఆనందగానం చేయి. కానీ ఈరోజు అర్ధరాత్రి మొదలుకొని ఇప్పటి వరకు దేనిని బట్టి ఆనందగానం చేస్తున్నావో నాకు తెలియదు. విస్కీని బట్టో, రమ్మును బట్టో, బ్రాందీని బట్టో, పేకాటను బట్టో, దేనిని బట్టి నువ్వు ఆనందగానం చేసుకుంటున్నావో నాకు తెలియదు. ఇందాకనే కనుక సోషల్ మీడియాలో ఒక చిన్న దాన్ని చూస్తూ వచ్చాను. వాళ్ళ అమ్మంట వచ్చిన పెన్షన్ అంట కొడుక్కి లేదంట. ఎవరికి? వాళ్ళమ్మకి వచ్చింది, ముసలామికి. ముసలామికి వచ్చిన పెన్షన్ కొడుక్కి లేదని కొడుకు ఏం చేశాడు తెలుసా? ఆ స్తంభాలు ఉంటాయి చూసారా, ఆ స్తంభాల మీద 3 లైన్లు ఉంటాయి, ఒకటి పాజిటివ్, 2 పాజిటివ్, 1 న్యూట్రల్. దానికి ఆనుకొని మొత్తం 5 వైర్ల మీద పడుకున్నాడు పైన. చూసారా? ఇందాకే చూసా. ఏడ పడుకున్నాడు మనోడు? బాగా కిక్కెక్కి ఎక్కడ పడుకున్నాడు? వైర్ల మీద పడుకున్నాడు. ఇట్ట పడుకున్నాడు అనమాట. ఈడు ఎట్ట పడుకున్నాడు నేను తదాక దగ్గర చూస్తున్నా. ఆ వైర్ల మీద పడుకున్నాడు వాడు. అంటే వాళ్ళ అమ్మను ఆ ఊరు వాళ్ళందరూ కూడా వచ్చేట రే రే అంటున్నారు. ఆడు రేయలేదు గీయలేదు. వాళ్ళ అమ్మట పెన్షన్ చూసుకొని ఈడు గీయలేదని వాళ్ళ అమ్మ మీద అలిగి, నువ్వు ఎత్తావా చత్తా నేను సమమంటామని అక్కడికి అనుకున్నాడు. ఆడు పోయి
డాబా పక్కనే, వాళ్ళ డాబా పక్కనే ఉందన్నమాట. రెండంతస్తు డాబా పక్కనే పోలు ఉంటే ఆ పోలు మీద దర్జాగా పడుకున్నాడు. మీరు అడుచుకొని అంటున్నాడు అనమాట. ఆడు అట్ట పడుకొని ఉన్నాడు. మరి ఎప్పుడు లేచాడో మరి తెలియదు, మొత్తానికి అది చూసా ఇందాక. అంటే కనుక దేనిని బట్టి ఆనందగానం చేస్తున్నాడు వాడు? ఏం చెప్పండి? జాగర్ల మూడిలో మందు ఏరులై పారుతుంది. మందు ఏరులై, మంచిళ్ళేమో దొరకవేమోగా రాబోయే రోజుల్లో మందుకు మాత్రం ఏమాత్రం కూడా తక్కువేముండదు. సో ప్రియమైన వారరా, ఈ నూతన సంవత్సరములో ప్రవేశపెట్టబడిన నీవు, నేను, ప్రియమైన ఈ కుటుంబం జీవిత యాత్రలో మనం ఈ లోకములో బ్రతుకుతున్నామంటే ఆయన కృప. కాబట్టి నీవు పని చేసుకుంటున్నా, పొలానికి వెళ్తున్నా, నీ యొక్క పైరుని విషయములో శ్రద్ధ తీసుకుంటున్నా, దానికి బలమందు వేస్తున్నా, దాని విషయంలో ఇంకా శ్రద్ధ తీసుకుంటున్నా, నువ్వు ప్రయాణమే వెళ్తున్నా, మీ అబ్బాయిని చదివిస్తున్నా, మీ అమ్మాయి పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నా, ఇల్లు కడుతూ ఉన్నా, 4 డబ్బులు వెనకేసుకుంటూ ఉన్నా, గుర్తుపెట్టుకో, దేవునిని బట్టి మాత్రమే అనే విషయాన్ని మాత్రం నువ్వెన్నడూ కూడా మర్చిపోవద్దని ప్రేమతో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ 2025వ సంవత్సరం జనవరి మాసం మొదటి రోజున నీ జీవిత యాత్రలో నీకు గుర్తు చేయాలని మరొక్కసారి జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి వాడేమన్నా ఆ 5 యొక్క పోలు మీద 5 తీగల మీద పడుకున్నాడు. నీవు తాయి ఎక్కడ పడుకున్నావో నాకు తెలియదు. ఒకరోజు నేను చూస్తూ వచ్చాను, గతంలో 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అటు కానీ రెడ్ల బజార్ నుంచి కానీ గృహాలు దర్శించుకొని వస్తూ ఉంటే ఒక ఆయన ఎక్కడ పడుకొని ఉన్నాడు తెలుసా? మురుగు కాలువలో పడుకొని ఉన్నాడు. ఆయన ఎక్కడ పడుకున్నాడు? 5 తీగల మీద పడుకున్నాడు. ఈయన ఎక్కడ పడుకున్నాడు? ఆ మురుగు కాలువలో పడుకొని ఉన్నాడు. ఆనందంగా ఉన్నాడు. అసలు స్పృహే లేదు మనవాడికి. లేండి, చచ్చిపోయినాడులేండి ఇప్పుడు. కెరుగట్ని యొక్క మనం అందరం ఆయన పేర్లు చెప్పట్లేదు లేండి. కెరిగా హాయిగా అక్కడ పడుకు. మీరు ఎప్పుడు పడిపోయినాడో మనకు తెలియదు, ఎప్పుడు పడిపోయాడో మనకు తెలియదు, తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళాడో మనకు తెలియదు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన కుటుంబస్తులారా, ప్రియమైన యవనస్తులారా, నీవు దేనిని బట్టి ఆనందిస్తున్నావు? అక్కడైతే భక్తుడు చెప్తున్నాడు, నీతిమంతులారా దేవుడిని బట్టి ఆనందగానము చేయండి. అంతేకాదు యథార్థవంతులు ఆరాధన చేయటం, స్తుతించటం నీకేంటిది? శోభ. అంటే నీకు సౌందర్యాన్ని తీసుకొస్తుంది, నీకు శక్తినిస్తుంది, కనుక నీకు కళనిస్తుంది. అవును, ఈ దినాన్న దేవుడిని బట్టి ఆనందించేవాడు, దేవునిని బట్టి ఆనందించే ఎవరైనప్పటికీ వారి జీవితాలలో ఎన్ని రకాల సమస్యలు గుండా వెళుతూ ఉన్నా వారి జీవితములలో శోభ, కళ, సౌందర్యం అనేది వారి జీవితంలో ఆయన మాత్రమే దానిని ఇవ్వగలిగిన వాడు, ఇచ్చేవాడు. దానిని స్వతంత్రించుకోవలసిన వారు మనం మాత్రమే. ఈ లోకములో డబ్బును బట్టి ఆనందగానం చేస్తున్నావేమో, బిల్డింగును బట్టి ఆనందగానం చేస్తున్నావేమో, వెనకాల ఉన్న పొలాన్ని బట్టి ఆనందగానం చేస్తున్నావేమో, నీ బిడ్డలు ఫారెన్లో ఉన్నారు, సంపాదిస్తున్నారు, దానిని బట్టి ఆనందగానం చేస్తున్నావేమో, భవిష్యత్తులో ఏదో చేయబోతున్నావు, దాన్ని బట్టి ఆనందగానం చేస్తున్నావేమో. ఇవన్నీ గుర్తుపెట్టుకో, ఇవన్నీ జీవిత యాత్రలో నీ జీవితాన్ని ఈ లోకములో నిరాశలోనికి, నిస్పృహలోనికి, కృంగిరలోనికి, వేదనలోనికి, దుఃఖములోనికి, కన్నీరులోనికి ఇవన్నీ కూడా మనల్ని తీసుకొని చివరికి మన జీవితాన్ని నాశనము చేసేవి. కాబట్టి దేవుడిని బట్టి తప్ప మనకు కలిగిన దేనిని బట్టి ఆనందగానము చేసిన అది మన జీవితంలో ఒకరోజు విడిచిపోయేది కనుక ఈరోజు ఆనందగానము చేస్తున్న నీవు దానిని చూసి నువ్వేం కావాల్సి వస్తుంది? ప్రలాపించవలసి వస్తుంది.
ఆనందం గానం చేసిన ఈరోజు నీవు రేపు దానిని చూసి ప్రలాప గానములు, విలాప గానములు, దుఃఖకరమైన పాటలు, వేదనకరమైన రోదనకరమైన కన్నీటితో నింపబడిన పాటలు పాడుకుంటూ రేపు నిత్యమైన పాతాళములోనికి వెళ్ళిపోవలసిన దుస్థితి ఏర్పడుతుందని ప్రేమతోటి ఈ యొక్క జనవరి మాసం ఈ మొదటి తారీఖున ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరములో దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా లోబట్టానికి, నీకున్న ఆ సంతోషము నుంచి బయటకు రావడానికి కొరకై ప్రయత్నం చేస్తావా? ప్రసంగి గ్రంథములో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అలాగా 12 అధ్యాయాలు మీరు చూస్తూ ఉంటే లోకములో ఉన్న అనేకమైన వాటిని గురించి, సంతోషాన్ని గురించి, ఆనందముని గురించి పరిశీలన చేసి చూద్దామని సొలొమోను ప్రయత్నం చేస్తే చివరికి చెప్తుంటాడు, దాని ద్వారా ఏమీ విన్నది ఏమీ లేదు. ఎందుకంటే 2వ అధ్యాయములో తాను దేనిని బట్టి సంతోషించాలని మనసులో ఆశించాడో దానిని బట్టి ఆశించాడు. చివరికి తాను మాట్లాడుతూ చాలా బాధ వ్యక్తం చేస్తా వచ్చాడు. ఈ రాత్రి ఈ శబ్దయంత్రం ద్వారా దూరములో దగ్గరలో ఉండి దేవుని మాటలు ఆలకిస్తున్న సహోదరుడా, సహోదరి, నువ్వు అనుకుంటావు, ఎందుకంటే మీరు చెప్పాను కదా చాలాసార్లు, కనుక మైక్రోసాఫ్ట్ యొక్క ఫౌండర్ లేదా అధిపతి బిల్ గేట్స్ అన్న మాట మీకు చాలాసార్లు చెప్పాను. వద్దు వద్దు అనుకుంటే డబ్బు కుప్పలు వచ్చి పడుతుందట. తను రోజుకొచ్చి 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కొన్ని 100 సంవత్సరాల దాకా తరగదట. ఏంటిది? రోజుకొచ్చి 4-5 కోట్లు ఖర్చు పెట్టినా అంటే అంత విస్తారమైన ఆస్తి ఉన్న ఆయన అన్నాడు, వద్దు అంటే డబ్బు వచ్చి పడుతుంది, కావాలనుకుంటే సంతోషం దొరకట్లేదంట. నువ్వు అనుకుంటున్నావు మందులో ఉందని, కిక్కెక్కితే నీకేం తెలుసు అంటున్నావు. ఎందుకంటే కిక్కెక్కటం నాకు తెలుసు, ఎందుకంటే మా నాన్న మిలిటరీలో పనిచేశాడు కాబట్టి. ఆ బాటిల్ చూసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడు. ప్రీమియర్ నేను కూడా ఒకసారి కిక్కెక్కించుకున్నా, చూద్దామని, టేస్ట్ చేద్దామని, అంతే. అది తారు మళ్ళీ ఎప్పుడు నోట్లోకి రాలేదు. అది కేరిగా ఒక్క దెబ్బకి అది గొంతులో పోయేసరికి ఆ మంటగా తట్టుకోలేక నేను మరి ఎట్ట తాగుతున్నారు ఆ మంటగా నాకు అర్థం కాలేదు. ఎంత ఆనందం. మళ్ళీ దాంట్లో పోకోడీలు, చికెన్ పోకోడి, మటన్ పోకోడి, కేరిగా కారం కారం పోకోడీలు పెట్టుకొని ఆ మంటతో పాటు ఈ మంట. ఇప్పుడు ఏమవుతారు? లోపల మంట వచ్చి చివరికి చచ్చి నరకముల మంటలో ఓ జాగరణ ముడిగిలో ఉన్న ఓ సహోదరుడా, నిత్యమైన మంట చేత నువ్వు కరగబడుతున్నావు, తగలబడబడుతున్నావు. జీవితంలో గుర్తుపెట్టుగా, నీ ఇంటిలో పాది ఏడుస్తున్నావు, కానీ నీకు మాత్రము చీమ కుట్టినట్టుగా కూడా నీకు లేదు లేదు. దానిని బట్టి ఆనందిస్తూ ఉన్నా ఓ సహోదరుడా, సహోదరి, మందు అమ్మేవాళ్ళ కొరకు చెప్తున్నారు, మనకే లేదు బుద్ధి, తాగేవాడికి బుద్ధి. భారతదేశం సౌభాగ్య దేశం అని చెబుతూ మన ఇళ్ళలోకి ఏమేమి ఎక్కడో కాదు, పోయే కాలం వచ్చింది. మన మధ్యలోనే పోయే కాలం వచ్చింది. ఏడో అనుకుంటే ఏముంది? దేనిని బట్టి ఆనందిస్తున్నాం? నీ సంపాదన వెనకాల ఉన్నట్టు నీ యొక్క విషయం ఏంటిది? ఒక్కసారి హృదయ పంతరంగ పరిశీలన చేసుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఈ దినమున జాగరణ మూడులో ఉన్న మనమందరమున కూడా అలాగ శోభను ఉట్టిపడేవారముగా, దేవుని యొక్క సౌందర్యమును ఇనుమడింపజేసేవారముగా, ప్రకాశింపజేసేవారముగా ఉన్నట్లుగా ఆ దేవునికి లోబట్టానికి, దేవుని మాటలకు లోబట్టానికి కొరకై మన హృదయాలను తెరుద్దుముగాక. దేవుని కొరకై మనముగా కనుక సమర్పించుకుందుముగాక. లోకపు యొక్క ఆనందములో నుండి దేవుని యొక్క ఆనందములోనికి, లోకపు యొక్క అల్పకాల పాప భోగములో నుండి
దేవుని యొక్క శాశ్వత కాలమైన అన్నాడు కదా మోషే. ప్రకటన హెబ్రీ రాసిన పత్రిక 11:24-26 వరకు అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే 80 సంవత్సరాలు అల్పకాల పాప భోగం అనుభవించాడు. ఐగుప్తు రాణి యొక్క కుమారుడిగా పిలువబడ్డాడు. ఆనాడు మోషే కాలములో ఆ యొక్క ఈజిప్ట్లోని పిరమిడ్స్లో కనుక 1-2 పిరమిడ్స్ మోషే ద్వారా కట్టినవే. ఈజిప్ట్లోని పిరమిడ్స్ అంత గొప్ప ఇంటెలిజెంట్ మోషే. 80 సంవత్సరాలు రాజభోగం అనుభవించిన అతను అంటున్నాడు అల్పకాల పాప భోగం అని పెట్టాడు దానికి పేరు. ఈ రాత్రి జీవిత యాత్రలో నువ్వు ఆనందం అనుకుంటున్నది అది అల్పకాల పాప భోగం. ఆ పాప భోగం నీ మెడక చుట్టుకొని నీవు ఎన్నడూ కూడా తిరిగి రాని లోకానికి నిన్నది తీసుకొని వెళుతున్న సంగతి నీకు కూడా బాగా. మందు బాటిల్ మీద ఉంటుంది, సిగరెట్ పెట్టి మీద ఉంటుంది. ఏమని? ఆరోగ్యానికి హానికరం అని. అయినా మనం ఏం చేస్తాం? చక్కగా ఆనందంగా కళ్ళు మూసుకొని ఆరోగ్యానికి హానికరమైన దానిని తాగటానికి ఇష్టపడుతున్న సహోదరుడా, సహోదరి, జీవితానికి నిజమైన ఆనందం, నిజమైన తృప్తిని, నిజమైన సంతోషాన్ని ఇచ్చేటి యొక్క దారిని తీసుకోవడానికి కొరక ఎందుకు తటపడాయిస్తున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు ఎన్నో రకరకాలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు? అవును, ఇది నీ తప్పు కాదు, ఇది నీ తప్పు కాదు. అపవాది యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేశాడు? 2 కొరింథీ 4:6 ప్రకారముగా గుడ్డితనమును, తాను ఎక్కడికి పోవచ్చున్నాడో, తాను ఏమి చేస్తున్నాడో, తాను ఏమి తాగుతున్నాడో తనకు తానుగా ఏం కాలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. పాతాళములో పడిపోయిన తర్వాత తెలుసుకున్నాడు ధనవంతుడు. అప్పటి వరకు నీకు తెలియదు తమ్ముడు, అప్పటి వరకు నీకు తెలియదు అన్నా. అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు వాడు. నీ జీవిత యాత్రలో జాగర్ల మూడిలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి సహోదరుడు సహోదరి ఆనందగానముల చేత దేవునిని బట్టి ఆనందిస్తూ ముందుకు జీవితాన్ని కొనసాగించి ముగించి ఆయనతో పాటు నిత్యత్వం యుగ యుగముల ఉండే ఆ పరలోక రాజ్యములో ప్రవేశించాలన్నదే మా ఆశయం. అదే ఒక యొక్క కోరిక. ఆ కోరికతోనే ఈ కూడికలో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు నా భాగానికి వస్తున్నాను. కీర్తన గ్రంథం 41:12 41 చదువుకుంటున్నాను నేను. ఆ రోజు 26వ తారీఖు మధ్యాహ్నం. చదువుతారా? నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. చాలు. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. దేవుడు మరొక్కసారి ప్రియమైన కుటుంబం కొరకై ఈ లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నాకు తెలిసినంత వరకు బ్రదర్ కానీ, ఉషా కానీ, పిల్లలు కానీ 5 పైసలు కూడా ఏదైనా సరే వేరొకరిది తీసుకోవటానికి ఏమాత్రము కూడా ఇష్టపడరు. కనుక వారి జీవితంలో నేను గమనించింది నలుగురిలో యథార్థత. నేను అందుకని మందిరంలో ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఎన్ని రకాలుగైన ఈ లోకములో ఉండండి, కానీ జీవితంలో యథార్థతను మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టవద్దని చెప్తాను. ఈనాడు యథార్థత అనేది భూతద్దం పెట్టి చూద్దామన్నా ప్రజల మధ్యలో కనబడటం లేదు, కుటుంబాలలో కనబడట్లేదు, భార్యాభర్తల మధ్య కనబడటం లేదు, ఇరుగు పొరుగు మధ్య కనబడటం లేదు, స్నేహితుల మధ్య కనబడటం లేదు.
ఎక్కడ చూసినా యథార్థతకు వ్యతిరేకమైన పదమైన వేషధారణ కనబడుతుంది, కపటము కనబడుతుంది. ఈ రాత్రి మాట్లాడుతున్న మాట, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరిస్తూ ఉన్నావు. ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే ఉద్ధరించుట అనే మాట దగ్గర అప్హోల్డ్ అని అన్నాడు. అప్హోల్డ్ అని మాట వాడాడు. ఉద్ధరించుట అనేటువంటి ఒక మాట దగ్గర కనుక దానికి అర్థం ఏంటంటే ఆదరించేవాడు అని అర్థం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఏం చేస్తున్నావు? ఆదరిస్తున్నావు, మొదటిది. రెండవది, నా యథార్థతను బట్టి నీవు నన్ను నిలబెడుతున్నావు. మూడవది, నా యథార్థతను బట్టి నన్ను స్థిరపరచుచూ ఉన్నావు. నాలుగవది, నా యథార్థతను బట్టి నీవు నన్ను సమర్థించుచూ ఉన్నావు. స్థిరపరచుచున్నావు, సమర్థించుచూ ఉన్నావు. ప్రియమైన వారరా, ఈ రాత్రి ప్రియమైన కుటుంబమే కాదు, ఇక్కడ చేరిన ప్రతి కుటుంబమే కాదు, దూరములో దగ్గరలో ఉండి దేవుని వాక్యమును ఆలకించుచున్న ప్రతి కుటుంబము కూడా అలాగా ఉండాలనేదే నా అభిమతం, దేవుని ఆశయం. నీవు ఉద్ధరించబడాలని, నీవు స్థిరపరచబడాలని, ఆదరించబడాలని, నిలువబెట్టబడాలని దేవుడు మనందరి పక్షంగా కోరుకుంటున్నాడు. అయితే అక్కడ రాయబడిన పదం యథార్థతను బట్టి. ఎలాగొస్తుంది? దేవుడు మనలను అప్హోల్డ్ చేయాలంటే, నిలువబెట్టాలంటే, స్థిరపరచాలంటే, మనను ఆదరించాలంటే మనలో ఏముండాలి? యథార్థత ఉండాలి. ఇప్పుడు ఇది కొంచెం లాంగ్ సబ్జెక్టు అయినా కూడా నేను షార్ట్ కట్ చేసి కనుక దాదాపు ఒక పావుగంటలో ముగిచ్చేస్తాను. నేను పావుగంటలో, ఎందుకంటే దాదాపుగా 8 కనుక 55 అయింది టైం. దాదాపు 9 లోపల నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యథార్థత అంటే ఏంటిది? యథార్థవంతుడు ఎలాగుంటాడు మీకు పిక్చర్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అన్నాడు కదా, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఆదరిస్తూ ఉన్నావు, నన్ను ఉద్ధరిస్తూ ఉన్నావు, నన్ను నిలవబెడుతూ ఉన్నావు, నన్ను స్థిరపరచుచూ ఉన్నావు. మరి ఆ యథార్థత అంటే ఎట్లా ఉంటుంది? అది ఎలాగుంటుంది చూడటానికి కొన్ని వచనాలు మనం వెళ్దాం. రండి. మొదటిది సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం మొదటిది. జాగ్రత్తగా గమనించాలి. మొదటిది, యథార్థముగా ప్రవర్తించేవాడు. అది దేవుని యందు ఎప్పుడైతే నీకు భయము భక్తి వస్తుందో ఆటోమేటిక్గా నీలో ఏమొస్తుంది? యథార్థత వచ్చేస్తుంది. ఈ రాత్రి అమ్మో తాగబోతే కడుపునే పోతుందేమో అనుకొని తాగేవాళ్ళు ఎంతమంది లేరు? ఎందుకు? ఆ టయానికి అది పడకపోతే ఏమవుద్ది? ఇక్కడ ఉన్నారు కొంతమంది దాంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు. ప్రియమైన వారులారా, ఆ టయానికి పడకపోతే ఏమవుతుంది? లోపల అన్నం అక్కర్లా, ఇంకేం అక్కర్లా. ఏం కావాలి? ఒక ఆయన దగ్గర ప్రార్థన చేయడానికి పోయా, తినేయ్యా అంటుంటే కనుక పక్కన గ్లాసు అవి ఉన్నాయి. ఏంటిది? అది అయిపోతుంటే తాగుతున్నాడు. పోయాడు, చచ్చిపోయినాడు లేండి. కిరిగా అవి కావస్తుంటే ఏంటంట, ఇడ్లీ వేస్తుంటే ఇంటి తిన్నాడు. అయిపోతుంటే ప్రియమైన సహోదరుడా, నేను నవ్వుకోవటానికి చెప్పట్లేదు ఇవన్నీ. వాళ్ళేదో అవహేళన చేయడానికి చెప్పట్లే నేను మాటలు, గేలి చేయడానికి, ఎగతాళి చేయడానికి చెప్పట్ల మాటలు నేను ఈ మాటలు. ప్రియమైన సహోదరుడా, దేవుని ఎడల భయము భక్తి జీవిత యాత్రలో మనకెంతో అవసరం.
దేవుడు ఒకడు ఉన్నాడు అని కాన్షియస్ మరి యొక్క మనసులో కానీ ఉంటే, భర్త ఉన్నా, భార్య ఉన్నా, బిడ్డలు ఉన్నా, బిడ్డలు లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, నీ మనస్సాక్షికి నువ్వు ఎలా బతుకుతావు? యథార్థముగా ఏ విధమైన తప్పు చేయకుండా నువ్వు బ్రతుకుతావు. ఈనాడు మానవుడి జీవితంలో దేవుని ఎడల భయభక్తులు అనేవి ఏమైపోయినాయి? పూర్తిగా అట్టడుగా అయిపోయినాయి, జీరో అయిపోయింది. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటిది? అంటే ఏంటిది? ఆ మాట కూడా చూద్దాం. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ చరణం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చాలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామంటే క్లియర్గా చెప్తున్నాడు. ఏ చెడునైతే ప్రేమిస్తున్నావో, ఏ చెడునైతే ఆనందిస్తున్నావో, ఏ చెడునైతే అనేకులకు పంచుతూ ఉన్నావో, ఏ చెడునైతే పొరలాడుతున్నావో, ఏ చెడు అయితే నీకు ఆహారముగా, నీకు పానీయముగా, నీకు సంతోషముగా, నీకు ఉల్లాసముగా, నీ జీవితానికి పరమార్థముగా నీ జీవితంలో పెట్టుకొని వెళుతున్నావో, ఆ చెడుతనమును నువ్వేం చేయటము? విసర్జించటము. చెడుతనమును విసర్జించకుండా దేవుని యెడల భయభక్తులు మనము కలిగి ఉండలేమన్నా. రెండిటికి ఏమాత్రమే కాని పొంతను కుదరదు. రెండిటికి ఎట్టి వయసులో మ్యాచ్ కానే కావు. వెలుగు ఉంటే చీకటి ఉండదు ఎక్కడ, చీకటి ఉంటే వెలుగు ఎక్కడ? రెండిటికి పొంతన కుదరదు. ఒక ప్రక్కన చెడు పని చేస్తూ, ఒక ప్రక్కన చెడు కార్యాలు చేస్తూ, అనేకుల కొంపలను కూలుస్తూ, అనేక కొంపలను కొల్లేరు చేస్తూ, నువ్వు గొప్పవాడవవుతూ, ఏదో భక్తి కలిగి ఉన్నానని ఏదో భిక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళేసి ఆయన అప్పిచ్చేస్తే మొత్తం పాపం అంతా కొట్టుకొని పోద్ది అనుకుంటున్నావేమో. పోదు, నీ మెడగ చుట్టుకుంటుంది మొత్తం. గుర్తుపెట్టుకో. అన్యాయంగా 10 లక్షలు సంపాదించి దేవుడికి ఏమిచ్చావు? ఏం చెప్పండి? దేవుడికి ఇచ్చి ఒక 50,000 ఇచ్చేసి దేవుడి ముఖం వాడు ఏం చేసావు? ఈ 10 లక్షలు మొత్తం ఏం చేసేసి నువ్వు కొట్టేశాడు. కొట్టేస్తాడా? నీ చెడుతనం విడిచిపెట్టాలి. నీలో ఉన్న ఆ చెడు యొక్క పరిస్థితుల నుండి నువ్వు బయటికి రావాలి. బయటికి రాకుండా భక్తి కలిగి ఉన్నానని, భయము కలిగి ఉన్నానని, దేవుడంటే నాకు భయభక్తులు ఉన్నాయని నువ్వు చెప్పటం అది వెర్రి వేళాకోళం అవ్వట్లేదా? ఒక కుర్రోడు వచ్చాడు మందిని దగ్గరికి. ఎవరా అని 11 అయింది రాత్రి. తలుపు తీసుకొని ఎవరు వచ్చినారు అనుకొని ఇటు చూస్తే, కిటికలను చూస్తే అన్నా అన్నా అంటున్నాడు. నాకు అర్థమైంది కుర్రోడు. ఏంటన్నాను? అన్నా అన్నా నేను తప్పు చేస్తున్నాను అన్నా. ఏంటిది? తాగి బాగా కిటికీ దగ్గరికి వచ్చి నేను తప్పు చేస్తున్నానన్నా, బాగా తాగుతున్నానన్నా. ఇక రేపటి నుంచి ఏం చేయకూడదన్నా? నా కోసం ప్రార్థన చేయన్నా. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఇది నాన్న మనలో ఉన్న చెడును దూరం చేయకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అది మనకు మనమే మోసము చేసుకోవాలి. ఏంటిదా చెడుతనము? చదువుతారా? కనుక మార్కు 7:21 నుంచి. లోపల నుండి అంటే లోపల నుంచి అంటే హృదయములో నుండి, అంతరంగములో అనగా మనుషుని యొక్క హృదయములో నుండి ఏందంట? దుర ఆలోచనలను,
రెండోది జారత్వమును, మూడోది దొంగతనమును, నాలుగోది నరహత్య, ఐదోది వ్యభిచారం, ఆరోది లోభము, ఏడోది చెడుతనము, ఎనిమిదోది కృత్రిమము, తర్వాత కామ వికారం, తర్వాత మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ మంచివన్నీయు కదా. చెడుతనం అంటే ఏంటిదో క్లియర్గా చెప్పాడు. ఈ చెడ్డవన్నీయు ఎక్కడి నుంచి? లోపల నుంచి, నీలో నుంచి వస్తున్నాయి. ఓ సహోదరుడా, సహోదరి, దేవుడు 2025 సంవత్సరం జాగర్లమూడి గ్రామంలో ఉన్న నీకును నాకును మనందరికీ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఇకైనా చెడుతనమును వదిలిపెట్టి దైవ భీతి కలిగి భక్తి కలిగి జీవిత యాత్రలో దేవుని మార్గంలో ప్రయాణం చేస్తూ యథార్థముగా జీవిస్తూ చచ్చి నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కొరకాయ మరొక అవకాశాన్ని దేవుడు నీకు. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలువెడలి మనలను మనరకులను అపవిత్రము అపవిత్రపరుచుచున్న ఈ చెడ్డవన్నీయు జీవితంలో పెట్టుకొని నేను కూడా భక్తి చేస్తున్నాను, నేను కూడా భక్తిపరుడనే అనుకోవటం అనేది నిన్ను నీవుగా మోసం చేసుకోవటం అయ్యా. నన్ను నేను మోసం చేసుకోవటం అమ్మా. భక్తి పేరిట ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, భక్తి పేరిట ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, భక్తి పేరిట ఎన్ని కాని కార్యాలు అన్నాడు కదా. 1 తిమోతి పత్రిక, తిమోతి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం చదువుతారా? 3వ వచనం నుంచి. సరే, ఇవన్నీ చదువుతూ లాత అవుతుంది కదా. 5వ వచనం చదువు. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను. అర్థమవుతుంది ఆ పదములు అక్కడ మీకు? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనమనుకొను మనుషులు ఈ దినమున పుట్ట గొడుగులలాగా ప్రపంచంలో తిరుగుతున్నారు. అదొక వ్యాపారం అయిపోయింది. దైవ భక్తి పేరు చెప్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆహ్వానిస్తారు. అందుకని దైవ భక్తి పేరు చెప్పుకొని లాభ సాధనమును చెడిపోయిన మనసు కలిగి జీవిస్తూ ఎంతమంది నాడు జీవిస్తున్నారు? నీ భక్తి అనిపిస్తుందా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామంటే ఏమన్నాడు? చెడుతనమును విసర్జించటము, అసహించుకోవటం. సో మొదటిదిగా ఎందుకు యథార్థవంతుడు ఆదరించబడుతున్నాడు, నిలబెట్టబడుతున్నాడు, సమర్థించబడుతున్నాడు, స్థిరపరచబడుతున్నాడు అంటే యథార్థవంతుడు తన జీవితంలో చెడుతనమును విసర్జించి ఇంకా ప్రతిరోజు ఎక్కడెక్కడ నన్ను చెడుతనము అంటుకున్నట్టున్నదో ప్రతిరోజు తన చెడుతనము నుంచి బయటకు వస్తూ తనను తారుగా ఎప్పటికప్పుడు జాగ్రత్త పరుచుకుంటూ దేవుని బట్టి, దేవుని వాక్యముని బట్టి చదవండి మాట. 119:9 కీర్తన 119:9. యవనస్తులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా. సహోదరుడా, సహోదరి, నిలబడిన నేను, కూర్చున్న ఇక్కడ ఉన్నవారు, గ్రామములో ఉన్న మనమందరం అపవిత్రులమే.
ప్రతి ఒక్కడు జన్మనా జాతీయ శూద్ర, జన్మను బట్టి ప్రతి ఒక్కడు శూద్రుడే, అపవిత్రుడే. ఎవరు పుణ్యాత్ముడు ఎవడు లేడు. అలాంటి యొక్క అపవిత్రులమైన మనలను ఆయనే తన వాక్యమ చేత, తన మాటల చేత, తన ఆత్మ చేత మనల్ని పవిత్రపరచని కొరకాయ ఆయనే ఇష్టపడి ఈ మాటలను మనకు జ్ఞాపకము చేస్తుంటున్నాడు. సహోదరుడా, సహోదరి, ఇంకా ఎంతకాలం ఆ చెడులోనే ఉంటూ, ఆ చెడులోనే భక్తి కలిగి ఉన్నానని చెప్పుకుంటూ, నీకు నీవుగానే మోసపోతూ ఎందుకు ఆదరించబడలేకపోతున్నావు? ఎందుకు స్థిరపరచబడలేకపోతున్నావు? మొట్టమొదటిదిగా ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని ఎడల ఏం చేయి? భయభక్తులు కలిగి ముందుకు నడవటానికి కొరకై ప్రయత్నించే. ఇది మొదటి విషయం. నా యథార్థత నన్ను ఏం చేసింది? కనుక ఉద్ధరిస్తూ వచ్చింది. ఎందుకు నీ యథార్థత నిన్ను ఉద్ధరించట్లేదు? కారణం ఏంటంటే యథార్థతని చెప్పుకుంటున్నామే కానీ మనలో చెడుతనం కలిగి, భక్తి కలిగి ఉండి, చెడుతనమైన మనసు కలిగి దైవభక్తి లాభ సాధనం అనుకుంటూ వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నువ్వు అభివృద్ధి ఎట్లా చెందుతావు? ఎట్లా స్థిరపరచబడతావు? ఎలాగ ఆనందం ఉంటుంది నీలో? కాబట్టి దాని నుంచి ముందుగా ఏం బయటికి రా. రెండో విషయం చెప్తున్నాం. రెండో మాట రండి. ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం వచనము 29. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు. చాలంతే. ఎందుకు యథార్థవంతుడు ఆదరించబడతాడో, ఉద్ధరించబడతాడో ప్రశ్న వేసుకొని సమాధానం చూసుకుంటున్నాం. ఈ రాత్రి మొదలు చూసాం, ఇప్పుడు రెండో మాట మాట్లాడుతున్నాడు 21-29లో. యథార్థపరుడు ఎప్పటికప్పుడు తన జీవితాన్ని ఏం చేసుకుంటాడట? క్రమపరుచుకుంటాడు, డిసిప్లిన్ చేసుకుంటాడు. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు కాదు, తన మట్టుకు తానే తన జీవితాన్ని దేవుడిని బట్టి ఆ ప్రమాణమును తీసుకొని తన జీవితాన్ని చూసుకుంటూ ఎప్పటికప్పుడు క్రమపరుచుకుంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పిల్లలు మొరాయిస్తూ ఉన్నా వాడు ఈపున పుస్తకాలు పడేసి ఈ చేతిలో ఒక బాటిలు, ఈ చేతిలో ఒక సంచిచ్చి పోరా పోరా పోరని పంపిస్తావు కదా. వాడు వస్తాడు, వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇచ్చి అవతల పడేసి ఇప్పుడు యుద్ధంలోంచి అక్కడికి దేంట్లోంచి అరణ్యంలో నుంచి పెద్ద ప్రేడం వచ్చినట్టు ఏం చేస్తాడు? ఒక్కసారి ఇంట్లో నుంచి పరుగో కనుక ఇప్పుడు ఆ దెబ్బకి ఆ పుస్తకాల సంచి అంతా చినిగిపోయి పైన ఏమవుతున్నది? అంతా చల్లా చెదిరైపోద్ది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ పుస్తకాలన్నీ మళ్ళీ చక్కగా క్రమంగా పెట్టుకుంటావు. ఎందుకు? నీ కుమారుడి కోసం. ఎప్పటికప్పుడు నీ ఇంటిని చిమ్ముకుంటున్నావు కదూ, ఎప్పటికప్పుడు నీ బట్టలను ఉతుక్కుంటున్నావు కాదు, ఎప్పటికప్పుడు చేతనైతే అవసరమైతే రోజుకు 2 సార్లు కాదు 3 సార్లు కూడా స్నానం చేస్తున్నావు కాదు, ఎప్పటికప్పుడు చక్కని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నావు కాదు. ఎందుకు ఇవన్నీ? నిన్ను నీవుగా భౌతికముగా భూమి మీద చక్కగా ఉంచుకోవటానికి. అదే చెప్తున్నాడు దేవుడు, అదే చెప్తున్నాడు. యథార్థపరుడు తన జీవితాన్ని తాను ఎప్పటికప్పుడు తన మాట ఎలాగుంది, తన చూపులు ఎలాగున్నాయి, తన లోపల ఆలోచన ఎలాగున్నాయి, హృదయంలో ఉన్న కోరికలు ఎలాగున్నాయి, తను ఎక్కడ కూర్చుంటున్నాడు, ఎవరితో సంభాషిస్తున్నాడు, ఇవన్నీ కూడా ప్రతిరోజు తన జీవితాన్ని ఏం చేస్తాడు? క్రమపరుచుకుంటూ చక్కబరుచుకుంటూ జీవిత యాత్రలు ఏం చేస్తాడు? వెళుతూ ఉంటాడు.
వెళుతుంటాడు. ఇందాకనే ఒక వర్తమానం వింటూ వచ్చాను ఒక దైవజనుడి ద్వారా. నాకు ఖాళీగా ఉంటే పని అదే పని. వాక్యం నీ యొక్క ఆన్లైన్లో పెట్టుకొని వింటాను, లేదా కూర్చున్నట్టుగా బైబిల్ చదువుకుంటే ప్రార్థన చేసుకుంటా, ఇక అంతే పని నాకు అంటుంటారు. నువ్వు ఎట్లా గడుపుతుంటావు లోపల ఒక్కడవే అని. నాకు టైం చాలదయ్యా అంట నేను. ఏంది నాకు టైం చాలదా నీకు? అవును, టైం చాలదు అంటూ ఆ వాక్యం చెప్తా దైవజనుడు అన్నాడు తెలుసా, ఈరోజు నువ్వేమైనా నేర్చుకున్నావా అని అడిగాడు. ఏంటిదట? ఈరోజు నువ్వేమైనా నేర్చుకున్నావని అడిగాడు. అంటే తన జీవిత యాత్రలోనట ప్రతిదినం ఈరోజు నేను ఇది నేర్చుకున్నాను, ఈరోజు ఇది నేర్చుకున్నాను అని తన ప్రవర్తనను ఎప్పటికప్పుడు డిసిప్లిన్ మోడ్లో పెట్టుకుంటూ దేవుని రాకడ కొరకు ఏం చేస్తున్నాడట? సిద్ధపడుతున్నాడట. నన్ను ఆకర్షిస్తూ వచ్చింది ఈరోజు ఆ మాట. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న సహోదరుడు సహోదరి, యథార్థవంతుడు చేసే రెండవ పని తన జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తాం? మన పిల్లలకి చెబుతాం, మన ఇంట్లో మన అయ్యగారికి చెబుతాం, మన అమ్మగారికి చెబుతాం, కానీ మనం మాత్రం ఏం చెయ్యం? చెప్పుకో. అక్కడే పొరపాటు జరిగేది. మనల్ని మనముగా క్రమపరచుకు బుద్ధి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు? చూడండి సామెతల గ్రంథంలోనే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకొనును. గమనించాలి ఇక్కడ, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. వాళ్ళెట్టున్నారు వీళ్ళెట్లా చూస్తూ ఉంటాం, చివరికి మనమేమైపోతాము? జారుకొని పాతాళానికి. అది చెప్తున్నాడు ఇక్కడ రాయబడిన మాట. తన ప్రవర్తన విషయములో ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్నంత మాత్రాన నేను నా ప్రవర్తన విషయంలో నేను జాగ్రత్తగా చక్కపరచుకోకపోతే నేనేం చేస్తాను? చస్తా. కానీ రాయబడిన మాట ఏమన్నాడు? బుద్ధిమంతుడు తన ప్రవర్తనను తాను ఏం చేస్తాడట? చూడండి, ఆ మాట ఉండాలి. అధ్యాయము ఈ బైబిల్లో లేదు. సరే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, జ్ఞానము కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు అపాయం వచ్చిన చూచి జాగ్రత్త పడతాడు. వాడు తన ప్రవర్తనను వాడు ఏం చేస్తాడంట? ఎప్పటికప్పుడు క్రమపరుచుకుంటూ చక్కపరుచుకుంటాడు. సరే, మన తర్వాత చూద్దాం అన్నమాట. సో యథార్థవంతుడు దేవుని సన్నిధిలో ఆదరించబడాలంటే మొదటిదిగా చెడుతనము విడిచిన భయభక్తులు కలిగి ఉండాలి జీవితంలో. రెండవది, ప్రతి దినం మనముగా ఏం చేసుకోవాలి? దేవుని వాక్యం వెలుగులో క్రమపరుచుకుంటూ వెళుతూ ఉండాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3 నేను ముగిచ్చేస్తాను. ఇంకా 3-4 ఉన్నాయి, కానీ ఒకటి ముగిచేస్తాను. తర్వాత సామెతల గ్రంథమే 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా, చాలంతే. మూడవది, దేనిని గురించి భయపడడండి యథార్థంగా ఉండేవాడు. ఒక్క దేవుడికి తప్ప మరి దేనికి ఆ వ్యక్తి? రాయబడిన మాట, యథార్థముగా ఉండేవాడు నిర్భయముగా ఉంటాడట, నిశ్చింతగా ఉంటాడు. సామెతల గ్రంథమే 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సామెతలు 1 చదువుతారా? చివరి వచనం. సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చును నా భయము లేక. గమనించాల పదాలు. యథార్థముగా ఉండి దేవుని ఉపదేశాన్ని ప్రతి దినం ఆలకిస్తూ
చదువుకుంటూ జీవిత యాత్రలో కట్టుకునేవాడు. ఇక రాయబడిన మాట, ఏ మాత్రమే కాని కీడు వచ్చునన్న భయము లేకుండా వాడు విశ్రాంతితోటి, నెమ్మదితోటి, సమాధానముతో ఉంటాడు. తన భరోసా ఒకరే, ఎవరు? తన దేవుడున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమే లేదు అన్నాడు. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండి చేస్తాడు. గడాంధకారపు లోయలలో సంచరించినా కూడా ఆయన నాకు తోడుగా, నేనెందుకు భయపడతాను? 3వ అధ్యాయం అంటాడు, 10,000 మంది వచ్చి నా కుడి ప్రక్కన కూలినా, నా ఎడమ ప్రక్కన ఇంకా ఎంతమంది వచ్చినా నేను ఏ అపాయములకు, కారణం రక్షణ యెహోవా ఆధీనం అన్నాడు. నా క్షేమం నా దేవుని చేతిలో ఉంది, నేను నా దేవుని చేతిలో ఉన్నాను. అయిపోయే ఆ కీడు వచ్చి నన్నేమి చేస్తుంది? ముందర ఆయన మీద పడాలి, ఆ తర్వాత నా మీద. ఎందుకు? ఆయన కౌగిట్లో మనము, యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 29 వరకు, ఆయన రెక్కల చాట, ఆయన కౌగిట్లో ఆయన మళ్ళీ ఏం చేశాడు? భద్రపరిచాడు, ప్రొటెక్ట్ చేశాడు. ఈ రాత్రి నీవు ఉద్ధరించబడాలని దేవుడు కోరుతున్నాడు, నీవును ఆశిస్తున్నావు, మంచిదే. అయితే ఈ 3 లక్షణాలు జీవితంలో కలిగి ఉండాలని దేవుని యొక్క సేవకుడిగా, దేవుడు నాకిచ్చిన ఈ యొక్క గ్రామ విషయంలో నా బాధ్యతగా, నా ప్రార్థన ఈ 3 విషయాలలో పాటించటానికి కొరకై ఈ దినమున సిద్ధపడతావా? ఈ నూతన సంవత్సరములో లేదు అంటావా? నీ ఇష్టం, దీంట్లో బలవంతమే మాత్రము లేదు. సో మొదటిది ఏంటిది? ముగిచ్చేస్తాను, బైబిల్ ముగిస్తాను. మీరు ఇక బైబిల్ ముగిచేస్తాను. మొదటిది ఏంటిది? చెడుతనమును అసహించుకొని విసర్జించి భయభక్తులు కలిగి దేవుని ఎడల ఉండటం. రెండవది, ప్రతిదినం దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను ఎప్పటికప్పుడు డిసిప్లిన్, క్రమశిక్షణ చేసుకోవటం, క్రమపరుచుకోవటం. ఎక్కడెక్కడ మనకు తోకలు మలుస్తున్నాయో, ఎక్కడెక్కడ కొమ్ములు మలుస్తున్నాయో, ఎక్కడెక్కడ పిలకలు వస్తున్నాయో ప్రతిరోజు ఏం చేయాలి? కత్తిరించుకుంటూ ఉండాలి. మనకి తెలియకుండానే వచ్చేస్తుంటాయి పిలకలు. ఆ పిలకలను ఎప్పుడేం చేయాలి? కట్ చేసుకుంటూ ఉండాలి, క్రమపరుచుకుంటూ ఉండాలి. మూడవదిగా, జీవిత యాత్రలో నువ్వు యథార్థపరుడిగా ఉంటున్నావంటే అర్థం ఏంటంటే, నీకు ఎన్ని కీడులు వస్తున్నా నీవు దేనికి కూడా భయపడకుండా జీవిత యాత్రలో ఆయన వైపే చూసి నీవు ముందుకెళుతుంటావు. అవి తుఫాను, నిందా చెప్తూ వచ్చు సహోదరి, జలములలో పడి దాటి వెళ్ళినా, అగ్నిగుండముల నుండి బయట వెళ్ళినా, అపాయకరమైన పరిస్థితులలో వెళ్తూ వచ్చినా, తిమోతి అంటాడు కదా, పౌలు అంటాడు కదా, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం చివరి 5 వచనాలు అంటాడు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు, అయినా కొదమ సింహముల మధ్యలో ఉన్నప్పటికీ ఆయన నన్ను ఏం చేశాడు? కొదమ సింహాలంటే సింహాలు కాదు, సింహాల లాంటి ప్రజలు ఉన్నారు. అందరూ నన్ను విడిచిపెట్టిపోయినా ఏ అపాయము జరగకుండా నా దేవుడు నన్ను ఏం చేశాడు? ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. కారణం తన యథార్థతను కాపాడుకుంటూ. సో ప్రియమైన కుటుంబం చేస్తున్న పని అదే, ఇక్కడ కూర్చున్న మనము కూడా చేయవలసిన పని అదే. శబ్దం ద్వారా వింటూ ఉన్న మీరు కూడా, నేను కూడా చేయవలసిన పని అదే. దాని కొరకై ఆ కలువరి సిలువలో ఆయన మన దుష్టత్వము కొరకాయ, మన చెడుతనము కొరకాయ, మన పాప అపరాధముల కొరకాయ మన జీవితములో మనము తీసుకోవటం సాధ్యము కానప్పుడు ఆయనే పాపము లేని ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి 2025 సంవత్సరాల కింద మనుషుడిగా అవతరించి చేతులతో చేసిన చెడుతనమును బట్టి 2 చేతులలో భయంకరమైన మేకులు కొట్టారు. చెడు స్థలములలో తిరగరాని స్థలములో తిరిగిన కార్యాన్ని బట్టి 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి
పొడవాటైన శిలను తీసుకొని ఆ కొయ్యకు దిగగొట్టారు. భయంకరమైన ముండ్ల కిరీటం తీసుకొని వచ్చి ఆ తలగబెట్టి ఒత్తారు. శరీరం అంతా స్వరూపము లేకుండా దున్యావతల పడేశారు. మన హృదయంతో చేసిన పాపాన్ని బట్టి ఇది సచ్చాడ బతికాడ చూద్దామని బాగు తీసుకొని పొడిచారు. ఆయన ఆ విధముగా తన ప్రాణమును పెడుతూ, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించన్నాడు. నా 16వ వేట నన్ను క్షమించాడు. ఇక్కడ కూర్చున్న అనేకులను వారి వారి యొక్క కాలాలలో క్షమించాడు. ప్రియమైన కుమార్తెను, తన భర్తను, పిల్లలను క్షమించాడు. ఈ రాత్రి నిన్ను క్షమించి యథార్థవంతుడిగా చేసి ఉద్ధరింపచేసి నిత్యమైన మహిమగల పరలోక రాజ్యములో చేర్చబడేంత వరకు నిన్ను ప్రొటెక్ట్ చేసి నీ ప్రతి అవసరత తీర్చు, నీ కన్నీటిని తుడుస్తూ నీ జీవిత యాత్రలో మరణము వరకు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. కావాలా? నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు. కులం మార్చుకోవద్దు, నీ మతం మార్చుకోవద్దు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్మని కనుక 23:26 సామెతలు జ్ఞాపకం చేశాడు. నీ హృదయాన్ని ఆయనకిస్తావా? ఇక్కడ నిలబడిన నేను కూడా నా 16 వేటలో నా హృదయాన్ని నా యేసయ్యకి ఇచ్చాను. నా జీవితంలో నాకు చాలిన దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన కుటుంబం ఇచ్చారు, వారికి చాలిన దేవుడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఈరోజు నీ పక్షంగా కూడా, నీ కుటుంబ పక్షంగా కూడా చేయ సామర్థ్యము కలిగిన, శక్తి కలిగిన దేవుడు. ఆయనకు పక్షపాతము లేదు. ఈ సర్వలోకమును కూడా ఏలుబడి చేస్తున్న సృష్టికర్త అయిన ఆ దేవుని యొక్క ప్రేమ కలిగిన యథార్థమైన మాటలకు లోబడి ఆ శిలువ రక్తములో పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడు. అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొంది ఈ లోకాన్ని విడిస్తే నిత్యమైన పరలోక రాజ్యములో ప్రవేశించినట్లుగా, స్వతంత్రించుకున్నట్లుగా దేవుడే నీకును నీ ఇంటి వారికి సర్వకాలము తోడే ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తుతులు స్తోత్రాలు. నీ బిడ్డల జీవితంలో ప్రారంభించిన ఆ చిన్నపాటి స్వల్పమైన ఆ కార్యమును అంచెలంచెలుగా ఎదిగింపచేస్తూ ఈనాడు ప్రభదేవ అనేకులకు వారు ఎక్కడున్నా, మరి ప్రభదేవ బ్రదర్ ఉన్నా, అలానే సిస్టర్ ఉన్నా, పిల్లలున్నా, ఎక్కడున్నా, స్కూల్లోనైనా, మరి ప్రయాణాల్లోనైనా, షాపుల్లోనైనా, మరి బంధువుల దగ్గరికి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా నీ కొరకైన సాక్షులుగా నీ బిడ్డలు నిలబెట్టగలుగుతున్నారు. సిగ్గుపడక నీ కొరక సాక్షులుగా ఉండటానికి కొరకై వారిని మీరు వాడుకుంటున్నారు. భవిష్యత్ దినముల కొరకై సిద్ధపరచండి. ఇంకను ఈ కొంచెము కాలములో వారు ఇంకను బలపరచండి. బ్రదర్ కూడా రేపు బయలుదేరి తన యొక్క ఉద్యోగ బాధ్యతల మీద వెళ్ళాలి. దయగల ప్రభు తన ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, సహాయం చేయండి. అలాగే పిల్లలు మరి నెక్స్ట్ ఇయర్కి మరి ప్రభుదేవ ఇంటర్ చేరే విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం 10th క్లాస్ విషయంలో కూడా మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు. వారి ఆరోగ్యాల విషయంలో నలుగురిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇంకను బలపరచండి. ఇంకను నీ కొరకైనట్టు నీ యొక్క బిడలను కానీ తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇరువురి పక్షముల కుటుంబాలకు, వారు ఎక్కడుంటున్నారో ఆ చుట్టుపక్కల ప్రజలకు ఆశీర్వాదకరంగా వారిని ఇంకను మీరు సిద్ధపరచండి, బలపరచండి. తిరిగే సమయంలో నా యథార్థత బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావని ఎంత ధైర్యంగా మాట్లాడగలిగాడు. అవును అవును, ఆ యథార్థత అంటే ఏంటిదో ప్రభు కొన్ని మాటల జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభు ఈ యొక్క శబ్దంతరం ద్వారా ప్రభు గ్రామంలోనికి నీ మాటలు బయలు వెళ్ళినాయి. సహాయం చేయండి. దేనిని బట్టి మేము ఆనందగానములు చేస్తున్నాం? దేవునిని బట్ట,
దేవుని కార్యాలను బట్ట, లోకపు యొక్క తినుచు త్రాగుచున్న దానిని బట్ట ప్రభువా క్షమించండి, చక్కపరచవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాను. మా గ్రామం కొరకే చేయబడుతున్న ప్రతి దినము యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరు నీ ఏర్పాట్లో ఉన్నవారో వారందరిని ఏలవేసి మీరు పిలుచుకుంటారని మీరు చెప్పారు. ప్రభువా, నా యొక్క ఏర్పాట్లను వారిని ఎవరిని పోగొట్టుకోనని మీరు చెప్పారు. మా పని నీ వాక్యమును విత్తటం, విత్తిన దాని కొరకై నీరు కట్టడం వరకే మా పని. అయ్యా సహాయం చేయండి. ఎంతోమంది వింటున్నారు కానీ ధైర్యం చేసి ముందుకు రాలేకపోతున్నారు. కారణం అదేదో అమెరికా వాళ్ళదని, అదేదో తెల్లవాళ్ళదని, అదేదో మన దేవుడు కాదని ఒక దురభిప్రాయం ప్రజలలో బాగా చోటు చేసుకున్నది. ప్రభు, ఇట్టి దురభిప్రాయము నుంచి మా గ్రామస్తులను, మా దేశీయులను తప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీకు ఆత్మకార్యాన్ని జరిగించండి. మీ నిత్యమైన రాజ్యము కొరకై, పరలోకము కొరకై సిద్ధపరచండి. ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినమున విత్తబడిన గ్రామముల ఈ మాటలకు మీరు ముద్ర వేస్తుందిగా ప్రార్థిస్తున్నాను. గంగయ్య గారి విషయంలో మీరు చేసిన నీ యొక్క ఉపకారాన్ని బట్టి, సుబ్బాయి గారి విషయంలో కూడా మీరు చేసిన కార్యాన్ని బట్టి వారిద్దరి దాపత్య జీవితంలో ఇంతవరకు తోడుగా ఉంటున్నారు. నీకే స్తోత్రాలు. భవిష్యత్ దినముల కొరకై వారిద్దరూ కూడా మీరు ప్రభు సంపూర్తిగా నీ కొరకై సిద్ధపరచండి. అలానే దూరంలో శివా కొరకు తన భార్య, తనకిచ్చిన కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. సహాయం చేయండి. ఇలాగా సురేష్ బ్రదర్ వాళ్ళ ఎక్కడికి అమ్మ నాన్నగారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి చెల్లెళ్ళ కొరకే ప్రార్థిస్తాం. వారి కుటుంబాలు కూడా దర్శించండి. తిరిగి గ్రామానంతా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. చేరు వచ్చిన వారిని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు. తిరిగి రేపు రాత్రికి చక్రవర్తి వాళ్ళ ఇంటి దగ్గర కూడి కొరకే సిద్ధపరచండి. వాతావరణ సమస్తాన్ని అదుపులో ఉంచండి. మీ ఏర్పాట్లను వారి కొరకై ఎదురు చూస్తూ ఉండగా మీరే కొద్ది మాటలను ముద్రించవలసిందిగా ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీకు అప్పగిస్తూ వదనా స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముగిస్తున్నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు